కళ్ళను ఈ భుజాలు ఎంత వెడల్పు ఉంటాయో అంత దూరం ఉంచాలి. కొంచెం దూరం, మన భుజాలు ఎంత వెడల్పు ఉంటాయో అంత దూరం ఉంచాలి. థర్డ్ స్టెప్, నాలుకను పైకి అనాలి. మనం టా లేదా లా అక్షరం పలుకుతాం కదా, టా లేదా లా పలికినప్పుడు నాలుక పైకి తాకుతుంది, అంగిటిని తాకుతుంది. ఇట్ టచెస్ ద ప్యాలెట్. దీన్ని కేచరి ముద్ర అంటారు యోగాలు, కేచరి ముద్ర. ఇట్లా ఎందుకు పెడతామంటే గుంజీలు తీసేటప్పుడు ఎనర్జీ ఫ్లో జరుగుతుంది. ప్రాణమయ శక్తి మూలాధారం నుండి మెదడును చేరుకుంటుంది. చేరుకునేటప్పుడు ముక్కు నుండి నోటి నుండి బయటికి పోకుండా దీన్ని అడ్డుగా పెడతాం నాలుకను. చాలా మందికి ఇది తెలియదు. కేచరి ముద్ర, నాలుకను పైకనాలి. మొత్తం సూపర్ బ్రెయిన్ యోగా పూర్తి అయ్యేంత వరకు నాలుకను పైకే ఉంచాలి. సరే, అంటే నోరు ముయ్యొచ్చు కానీ నాలుకను మాత్రం పైకనాలి. ఫస్ట్ ఎడమ చేయిని పైకెత్తి కుడి చెవి తమ్మెని పట్టుకోవాలి. ఎడమ చేయిని పైకెత్తి కుడి చెవి తమ్మెని పట్టుకోవాలి. ఎట్లా? చూపుడు వేలు బొటన వేలుతో పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు బొటన వేలు